హాయ్ ఫ్రెండ్స్, మైండ్ స్పేస్ మొత్తం సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీస్. మైండ్ స్పేస్ గురించి మొత్తం తెలుసుకోవాలి. సాఫ్ట్వేర్లో జాబ్ కొట్టడానికి చాలా ఈజీ, ఎందుకంటే పెద్ద కష్టం ఏం కాదు. ఈజీ కాబట్టి ఇంతమంది జనాలు వర్క్ చేస్తారు అన్నమాట. ఇక్కడ కష్టం అయితే ఎవరు చేయరు కదా. ఓకే, నా ఫార్ములా అయితే అదే. కాకపోతే నాకు ఇష్టం లేదు కాబట్టి నేను చేయట్లేదు. దీన్ని చదవాలంటే ఏం లేదు, డిగ్రీయో బీటెక్ అవి చేస్తే చాలు, పెద్ద యుద్ధం ఏమి ఉండదు. ఎందుకంటే ఇంతమంది చేస్తారంటే వర్క్ ఇక్కడ అది పెద్ద యుద్ధం కాదని నాకు అర్థమైపోయింది. ఓకే, మొత్తం నచ్చితే లైక్ కొట్టండి, మొత్తం వీడియో చూడండి. పెద్ద ఏమి ఉండదు, లైట్లు ఉన్నాయి, సూపర్ ఉన్నాయి, బిల్డింగ్లు కుంపలు అనుకుంటారు. గట్టిగా 3 నెలలు చదివితే వచ్చేస్తుంది. కోచింగ్ తీసుకుంటే 6 నెలలు అయిపోతుంది, జాబ్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇగో చూడండి బిల్డింగ్ నెంబర్ 1 to 9. ఇక్కడ ఇటు సైడ్ ఏమో 10 to 20. మొత్తం వీడియో చూడండి, ఫుల్ ఉంటుంది. మొత్తం తీసిన నేను హైలైట్ అనిపిస్తుంది. ఓన్లీ మైండ్ స్పేసే ఇంకా ½ an hour పట్టింది. ఇంకా అన్నీ తిరగలేదు, మనం కొన్ని తిరిగినాం. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇది మెట్రో స్టేషన్, దుర్గం చెరువు మెట్రో స్టేషన్. ఈ నుంచి ఇట్లా మైండ్ స్పేస్ మొత్తం మైండ్ స్పేస్. ఇగో ఐక్యా సర్కిల్, ఐక్యా తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవన్నీ. ఇది మైండ్ స్పేస్ మెయిన్ గేట్. ఇటు వెళ్ళాం కదా ఇప్పుడు లోపలికి. మొత్తం చూడాలనుకుంటే చూడండి, నచ్చితే లైక్ కొట్టండి. ఇదే లాస్ట్ స్టాపు, మెట్రో స్టాప్ ఇదే. ఓకేనా గైస్, మైండ్ స్పేస్ పెద్ద రాజ్యం ఇది. ఒకటి సముద్రం లాగా ఉంటుంది, సముద్రం. చెప్పినా కదా, ఇందులో జాబ్ కొట్టడం పెద్ద యుద్ధమేం కాదు. వచ్చి ప్రయత్నించండి, గట్టిగా ప్రయత్నిస్తే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. హాస్టల్లో కూర్చున్నాడు వెళ్ళి. నేను ఎంత ఫాస్ట్గా యాక్చువల్లీ రాత్రి నింపాలి మెట్రో దగ్గర. వాళ్ళు రాత్రి మేము ఎందుకు వచ్చారు ఎక్కడికి? ఇలా చూడండి ఎట్లా ఉంది ఇక్కడ. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ, రచ్చ. ఇప్పుడే స్టార్ట్ అయింది ట్రాఫిక్, 8 వరకు ఉంటుంది. ఓకే గాయస్, రాయదుర్గం లాస్ట్ డెడ్ ఎండ్ మెట్రో. ముందుకు వెళ్తే మాదాపూర్ మెట్రో వస్తుంది. మనం మళ్ళీ కిందికి వెళ్దాం. మైండ్ స్పేస్ ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ సైడ్ చూడండి ఎట్లా ఉందో. ఇది ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది మైండ్ స్పేస్ లైక్ డైరెక్ట్. మనం ఒకసారి వెళ్ళి తీద్దాం, వీడియో చూద్దాం. బాగుంది కదా ఇది. ఇక్కడ ఒక షూట్ తీస్తే బాగుండు, మంచిగా వస్తుంది. ఇది లోపలికి ఇంక ఇట్లే ఉంటుంది. డైరెక్ట్ నడుచుకుంటూ పోయేటోళ్ళకు, కింద వెహికల్స్కి డ్యూటీకి వెళ్ళాలంటే ఇది లోపలికి ఉంటుంది ఇట్లే. ఇది చాలా పెద్ద ఉంటుంది మైండ్ స్పేస్ అనేది. దాదాపు మన విలేజెస్ అయితే ఒక 5-6 విలేజ్లు ఇందులో పడతాయో. జనాలు అంత పెద్దగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఉందో. మైండ్ స్పేస్ అని కనిపిస్తుంది అని ఇక్కడ వచ్చిన. వాటర్ మంచిగా పడుతున్నాయి. ఈ నైట్ పూట లైటింగ్ బాగా వస్తుంది. అగో అక్కడ ఉందా, అప్పుడు వెళ్ళి చూపిస్తున్నాయి.
ఈ రెడ్ ఇది పైన ఏడంగా ఉందో ఇదంతా నడుచుకుంటూ వెళ్ళనీకనే ఇలా ఉంటుంది లోపల. ఇగో ఈ పోల్స్ ఉన్నాయా ఆడ కూడా మొత్తం ఇది రింగ్ రోడ్ లాగా ఉంటుంది. ఇది నడవడానికి ఒక రేంజ్లో ఉంటుంది. మళ్ళీ మధ్యలో షోకు చెట్లు. ఆహాహా, నేను ఒక్కనే వచ్చిన, వేరే అన్న రాలే వీడియో దీనికి. నేనన్నా ఫోటోలు తీరు. ఇట్లుంది. ఇంకా అక్కడ వెళ్తే డౌన్ వస్తుంది కాబట్టి మీకు ఈ నుంచే చూపిస్తుంది చూడండి. ఓకే, ఇది ఇట్లా ఉంది కదా, స్ట్రేట్ ఉంటుంది, మళ్ళీ ఇటు ఉంటుంది. ఇందులోనే దాదాపు కిలోమీటర్ ఉంటుంది మైండ్ స్పేస్ అనేది మొత్తం తిరిగితే. బైక్ మీద తిరిగితేనే 5-6 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది. అది ఎగ్జిట్, ఇది ఎంట్రీ. ఇప్పుడు డ్యూటీలోకి వచ్చేటోళ్ళు వస్తారు, పోయేటోళ్ళు పోతారు. ఓకే గాయస్, అగవాడ ఫ్లైఓవరు ఐకే అది. ఇంకా మొత్తం లైట్లు పడతాయి కాసేపు అయితే. ఓకే, థ్యాంక్ యూ. ఇగో ఇట్లా ఉంది చూడండి. ఈ రెడ్ పైన లుకింగ్ బాగుంది, అవుట్లుక్. ఐకే ఈ నుంచి చూసి చిన్నగా కొడుతుంది కానీ లోపలికి వెళ్తే అది పెద్ద సముద్రం లాగా ఉంటుంది. అందులో దొరకందంటే ఏది ఉండదు. ఈ పైన కూడా మస్తు నీట్గా ఉంది. మెట్రో అయితే ఫుల్ ఉండరు జనాలు అక్కడ నుంచి. హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఇది హైటెక్ సిటీ ఐకే దగ్గర. ఆ ఫ్లైఓవర్ మొత్తం ముందు వెళ్తే అటు వస్తుంది, ఇక్కడ ఐకే వస్తుంది. ఇది అండర్ గ్రౌండ్ వే అన్నమాట, గ్రౌండ్ క్రాస్. ఇది మెట్రో స్టేషన్ రాయదుర్గంది. ఇది కూడా అందరూ ఐటీ కంపెనీస్. ఇది మైండ్ స్పేస్. ఇక్కడ చూడండి ఎట్లా ఉంది, మొత్తం జనాలు ఇంకా ఎట్లా వస్తుంది. ఇండియాలో యూత్ ఎక్కువ ఉన్నారంటే ఈయనే కనిపిస్తుంది చూడండి అందరూ. అవా మెట్రో పోతుందో దాని మీద అందరూ యూతే, అందరూ ఈఎంఐ బ్యాచెస్ ఈఎంఐలు కట్టేటోనే ఉంటారు మొత్తం. నేను బ్రోచర్స్ వస్తే ఒక్కరు కూడా తీసుకోవట్లేదు. ఇది మనది. ఇక ఇక్కడ బాగుంది కదా, ఇది మైండ్ స్పేస్ సూపర్ ఉంది. ఆడ వాటర్లో ఎట్లా వస్తాయి. ఇగో జనాలు ఇప్పుడు డ్యూటీలు అయిపోయినాయి, ఈవినింగ్ అన్నమాట. నైట్ కూడా మస్తు ఉంటుంది. ఇది లోపల ఇంకా సూపర్ ఉంటుంది. నేను అప్పుడు స్విగ్గీలో చేస్తున్నప్పుడు వెళ్తుంది. ఒకసారి తిరుగుదానిలేండి, నైట్కి చూపిస్తా. ఇప్పుడు బ్రోచర్ వలస అక్కడ సైడ్ కిరాక్ ఉంటుంది సిటీ. ఇది నైట్ కూడా దుగ్గులు వేసిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇగో చూడండి. ఇది ఐకే అన్నా కదా, మెట్రో స్టేషన్. ఇంకో రాయదుర్గ మెట్రో వచ్చిందా, మైండ్ స్పేస్ పక్కనే ఉంది. ఇది మాత్రం నేను వచ్చి గంట అయింది, ఖాళీ ఉండలేదు అసలు. ఇది ఈ ఎక్సిలేటర్ అయితే ఫుల్ నిండిపోతుంది జనాలు. ఇక్కడ నుంచి తక్కువ వస్తారు. ఇది డెడ్ ఎండ్ మెట్రో అనమాట లాస్ట్ది. ఓకేనా గైస్, ఇంకో ఒకసారి మీకోసం వెళ్తా చూడండి. ఎంత జనాలు ఉంటుంది చూడండి. ఇవాళ యూత్ అంటే ఈయన ఉంటారు మొత్తం. అమ్మాయిలు ఎవడో తక్కువ కానీ భూమి మీద ఈడైతే బొచ్చేట మంది ఉంటారు. ఇక్కడైతే తక్కువ ఏం అనిపించదు, చాలామంది ఉంటారు. ఒకసారి మీకోసం నేను కూడా పైకి వెళ్తా. ఓకే, ఆడ వాటర్ బాగా వస్తున్నాయి కదా, నేను పైకి వెళ్తా వీళ్ళతో పాటు. ఫ్రెండ్స్, ఇగో ఇది ఐకే సర్కిల్. ఇది మన మెట్రో స్టేషన్ ఉంటుంది, మురుగంచెరువుది లాస్ట్ మెట్రో స్టేషన్ మైండ్ స్పేస్ దగ్గర. ఇక్కడ చూడండి, ఓ మైండ్ స్పేస్. అయ్యో ఇంతగానో ఉంది. ఇక్కడ వాటర్ రావట్లేదు, అది నైట్ కూడా ఒకటోసారి మొత్తం లైటింగ్ ఆన్ చేస్తున్నా. ఓకేనా గాయస్, ఇప్పుడు మనం పైకి ఎక్కుదాం ఒకసారి. ఇది మెట్రో లిఫ్ట్ మెట్రో స్టేషన్ ఉంది. ఏమో నేను తీసుకున్నా, ఇంకో లిఫ్ట్ ఇది.
ఈమె చంపేస్తుంది. ఇక వాళ్ళు మనం అందరూ ఎట్లుంటారు ఫోకస్ బాగుంటుంది కదా. ఇప్పుడు చేసేస్తే ఏంటంటే ఆల్రెడీ రివ్యూ అనుకోయిందన్న వాడికి రివ్యూర్ గారికి ఎప్పుడు ఏ క్వశ్చన్ వస్తే అప్పుడు మనకు మెయిల్ వస్తూనే ఉంటుంది. ఇవాళ కూడా వచ్చినాయి ఒక 2 అవుట్పుట్స్ కావాలి. ఎందుకంటే రిక్వెస్ట్ వచ్చిందనే చెప్తున్నాం, ఏం చేయాలనేది కూడా మనకు తెలియదు. సో అది మేబీ రేపు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ మెయిల్ వస్తే పడి నా ఫ్రెండ్స్ ఇది ఎక్సలేటరు. ఇప్పుడు చూపిస్తా. ఇక్కడ నుంచి వస్తారు మనలు ఎక్కి దగ్గర నుంచి బయటకు ఎగ్జిట్ ఎంట్రీ. ఇది మన మెట్రో స్టేషన్. ఐకియా కనిపిస్తుందా? అక్కడ వెళ్ళి చూపిస్తారు, మంచిగా వస్తుంది. ఇది తర్వాత వెళ్దాం. ఇక్కడ సైడ్ ఇటు సైడు మన మైండ్ స్పేస్ బిల్డింగ్ ఉంటుంది కదా, ఆ ఎంట్రన్స్ అటు సైడ్ వెళ్దాము కొద్దిసేపు అయిన తర్వాత. ఇప్పుడు ఇక్కడ చూపిస్తాం ఓన్లీ మన మెట్రో స్టేషన్ ఎట్లా ఉంది ఏంటి. దీని నుంచి అంత అవుట్లుక్ వస్తలేదు చూడండి. ట్రాఫిక్ జామ్ బీభత్సంగా ఉంది. ఇటు సైడ్ చూడండి ట్రాఫిక్ ఎట్లా ఉంది. దారాది దారుణంగా ట్రాఫిక్ ఉంటుంది. ప్లాట్ఫామ్ టికెట్ ఇక జనాలు ఇవ్వ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ లాస్ట్ ఇదే మెట్రో స్టాప్ అన్నమాట. ఇది కూడా ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్ పెట్టినా దాని నుంచి ఆ ముంగడి ఇలా అయితే ఎంతవరకు కనిపిస్తున్నా ఆడ లెఫ్ట్ సైడ్లో పెట్రోల్ బంక్ ఉంటుంది. భారత్ పెట్రోల్ బంక్ ఆడ బీభత్సంగా ఉంటుంది జనాలు. ఇటు సైడ్ చూడండి, ఇక్కడ చూడండి జామ్. ఇక్కడ సైడ్ రావాలంటే ఇక్కడ సైడ్ పోలీసు వాళ్ళు ఆపారు. మళ్ళీ ఇటు సైడ్ ఆపితే ఇటు సైడ్ వస్తుంది. అండర్ క్రాసింగ్ ఉంది కదా ఆడ సర్కిల్ అన్నమాట. ఐకియా సైకిల్ మొత్తం మనకు సర్కిల్ వస్తుంది. అటు సైడ్ వెళ్తే ఇంకా సూపర్ ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ మీద మనకు చాలా ఫిలిమ్స్ జరిగినాయి. అలా వైకుంఠపురం బయట ఒకటి మీద. ఓకే, థ్యాంక్ యూ. చూడండి ఈ ట్రాఫిక్ కదలాలంటే గంటలు పడుతుంది. ఈ నుంచి కేపీహెచ్కి గంట పడుతుంది. ట్రాఫిక్ లేకపోతే కరెక్ట్గా 20 minutes వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వదిలేసి చూడండి పంపేస్తుంది ఇక జామ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదే మొత్తం ఇంకా ఐటీ కంపెనీస్ ఇక్కడ బాగుంటాయి. అక్కడ ఇంకా బిల్డింగ్ లైటింగ్ కనిపిస్తుందా, అది బీభత్సంగా ఉంటుంది. అక్కడనే ఉంటుంది మన ఇదంతా సాఫ్ట్వేర్ కిందకి వస్తుంది. ఓ ఇది చూడండి ఎంత ఎట్లా ఉంది. ఇప్పుడు కిందికి వెళ్తే గంట పడుతుంది. ఇగో ఇక్కడ కూడా ఇట్లా ఉంది. ఓకే, ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి ఎలా ఉందో. నైట్ కూడా చాలా అందంగా ఉంటుంది సిటీ. పగటి కూడా బాగానే ఉంటుంది. ఇంకా మైండ్ స్పేస్ చూపిస్తే ఇప్పుడు ఎట్లా ఉంటుంది చూడండి. ఇది మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది. కొంచెం ఈవినింగ్ టైంలో తీసినా, ఇప్పుడేమో నైట్ టైం మొత్తం లైట్లు ఆన్ చేసినాక తీస్తున్నా. ఇంకా లైటింగ్ తక్కువ అనిపిస్తుంది.
జామ్ జామ్ అయింది. ఇది మైండ్ ప్లేస్ మెయిన్ గేట్ అన్నమాట. ఇంకా అటు సైడ్ ఒక గేట్ ఉంటుంది, ఇంకో గేట్ ఉంటుంది. అట్లా 3 గేట్సే ఉంటాయి, మొత్తం 3 or 4 ఉంటాయి. ఈ మైండ్ స్పేస్ అనేది ఎంత పెద్దగా ఉంటుంది అంటే ఫ్రెండ్స్, ఒక్కసారి దాదాపు ఒక్కొక్క బిల్డింగ్ మన ఊరు ఒకటి పడుతుంది. ఇందులో అంత పెద్దగా ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి అన్నమాట. ఇగో ఇది ఉందా, ఇది ఓ పెద్ద పొడుగు ఉంటుంది అసలు, అలా పెద్ద కత్త. చూడండి ఎట్లా ఉంది, బాగుంది కదా. అది ఎగ్జిట్, ఇది ఎన్ గేటు, అది ఎగ్జిట్ గేటు. ఆడ భలే ఉంది. అది లోపలికి వెళ్దాం. బాగుందప్ప, కెమెరాలో లుక్ ఎట్లా వస్తుందో కానీ ఓహో, ఇది హైలైట్ ఉంది కదా. ఇది అప్పుడు నేను ఇక్కడ స్విగ్గీలో వర్క్ చేస్తున్నప్పుడు ఇది వర్క్ చేస్తున్నారు. ఇది అప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్నది. అప్పటికే ఇది ఇట్లా ఉండే. అయితే ఇది ఫ్యూచర్ ప్లాన్ అనమాట. ఇక్కడ చూడండి ఎట్లా ఉంది, ఇది బాగుంది. అక్కడ ఇంకోటి ఉంది ఇంటికి వెళ్ళడానికి. ఇక్కడ కూడా ఒక 2 కట్టి రా. ఇది చూడండి ఎట్లా ఉంది ఆఫీసు. ఇట్లాంటిది సేమ్, అది బయటికి వెళ్ళడానికి ఉంది. అదేదో నేమ్ ఉంది, మనం పోయి ఫోటో తీసుకుని వద్దాం. ఇక్కడ 2 సపరేట్ అయినాయి అంతే, మొత్తం ఒకటే. ఇది డైరెక్ట్ మెట్రోలోకి వెళ్ళడానికి, అదేమో కింద ఎక్స్లేటర్ ఉంటే ఆడ నుంచి వెళ్ళడానికి అంతే. మనం ఇందాక వెళ్ళాం కదా, ఆడ కిందికి వెళ్తే సేమ్ ఎగ్జిట్ గేట్ నుంచి వెళ్ళొస్తుంది అనమాట అంతే. ఓకేనా గాయస్, ఇది ఇటు, ఇది ఇటు అంతే సేమ్. నాకైతే భలేగా అనిపిస్తుంది అబ్బా. ఇక్కడ పేరు చూద్దాం, ఇందాక వచ్చింది దీనికోసం. ఇది చూడాలి. ఇగో ఈ రౌండ్ కింద రౌండ్ ఉన్నాయా ఐరన్, మీరు పెద్ద ఇది తీస్తూ వెళ్తుంటే ఇప్పుడు 9 నిమిషాలు కానీ ఇది మొత్తం తిరిగితే కరెక్ట్ అర్ధగంట అయిపోతుంది. ఇక్కడ వెళ్తారు, ఇక్కడ నుంచి వస్తారు. ఇప్పుడు చూపిస్తామండి, ఇది సర్కిల్ కన్నా ముందు ఇది చూపిస్తుందండి. ఇటు వెళ్తే ఇక్కడ ఒక 10 నిమిషాలు పడుతుంది. ఈ లైన్ వెళ్తే ఇది సర్కిల్ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మైండ్ స్పేస్ సోషల్స్, మైండ్ స్పేస్ సూపర్ ఉందిగా. అవుట్లుక్ దద్దరి వెళ్ళిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఈ సర్కిల్లా భలే ఉంది. అటు సైడ్ వెళ్తే మళ్ళీ అక్కడ అర్ధగంట పడుతుంది అన్నమాట. అటు సైడ్ ఒకటి ఉంటుంది చూడండి, అటు సైడ్ ఉంది. అటు వెళ్ళినా 1/2 అవర్ పడుతుంది. ఇగో ఇక్కడ ఉంది కదా, 1 2 3, ఇదేమో అవుట్ సైడ్ వెళ్ళడానికి. ఓకే, వాళ్ళు పెట్టే
చూడండి, నేను ఇది అప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు వచ్చిన. ఇది ఎగ్జిట్ కాడ మొత్తం ఆడ బీభత్సంగురు జనాలు. బిల్డింగ్ చూడండి ఎట్లా ఉంది. ఇది ఒక్కొక్క బిల్డింగ్ మన ఊరు మొత్తం వచ్చినా కూడా నిండిపోతుంది ఈజీగా. ఇంకా తక్కువనే ఇంకా ప్లేస్ మిగులుతుంది. అట్లా ఈ మైండ్ స్పేస్ కాడికి దాదాపు ఇక్కడ ఒక 2-3 విలేజ్లు పడతాయి. ఇటు సైడ్ ఒక 2-3 విలేజ్లు పడతాయి. ఇటు సైడ్ ఒక 2-3 విలేజ్లు పడతాయి. ఈజీగా ఇంకా ఎక్కువనే అవుతాయి. ఇంకా నాకు తెలిసి చాలా పెద్ద ఉంటుంది. నేను చెప్పింది చాలా తక్కువ. మీరు అర్థం చేసుకోండి ఎంతమంది ఉన్నారు. ఓ ట్రాఫిక్ జామ్ అయిపోయింది చూడండి. ఇది భలే ఉంది. ఇది మొత్తం వస్తలేదు ఫోన్లో. నేను ఎంత దూరం వెళ్ళినా ఒకసారి ఇది రౌండ్ వేసి ఇంకా వెళ్దాం. ఓకేనా గైస్, మీకోసం ఒక రౌండ్ వేస్తున్నా. ఇక్కడ కింద కూడా హోటల్ చూడండి. తినడం ఓకే, కాఫీ, సోషల్ వర్క్ అంట. చూడండి సోషల్ వర్క్. ఓ ఇది కూడా ఒక క్యాంటీన్. వావ్, మస్తు రుచి ఉంది ఫ్రెండ్స్. బాబోయ్, కూర్చోడానికి సీటు చూడు ఎంత బాగున్నాయి. దీని మీద కూర్చొని అందులో హోటల్ చూడండి తింటారు. కనిపిస్తుందో లేదా మీకు? కానీ నాకైతే కనిపిస్తుంది. ఇక్కడ కూర్చున్నారు. లోపల గ్లాస్ ఉంది. ఇట్లా బయట కూడా కూర్చోడానికి ఉంది. ఇగో ఇటు సైడ్ చూడండి, ఆ వ్యూ ఉందా? ఆ రోడ్ తిక్కి వెళ్తే ఇంకా 1/2 అవర్. ఉప్పు లేచిపోయింది. మనం ఇంత సగం తిరిగి వెళ్ళిపోదాం. ఓకే, ఇదొక రోడ్డు. ఇక్కడ ఉన్నది బిల్డింగ్ నెంబర్ 1 నుంచి 9 ఇటు రూటు. బిల్డింగ్ 10 నుంచి 20 వరకు ఇటు రూటు. ఇవి ఉన్నాయా? ఇది 10 to 20, ఇటు 1 to 9. అంటే అక్కడ 10 బిల్డింగ్లు ఉన్నాయన్నమాట. నేను పెద్ద తలకాయ నొప్పి ఆ బిల్డింగ్ల అక్కడ కూడా. అటు వెళ్ళి చూపిస్తాను. ఈడ కూడా హోటలే ఉంది చూడండి. కింద ఎంత ఎంజాయ్ చేస్తూ సాంగ్స్ పెట్టుకొని మంచిగా పాటలు పాడుకుంటా రాళ్ళులోనే ఆ రాళ్ళని ఏం చేయలేక దాంట్లోనే డిజైన్ కింద మార్చేసి హోటల్ రన్ చేస్తారు. అక్కడ బాగుంది. ఒకసారి వెళ్దాం అక్కడికి. ఆ తర్వాత ఇగో చూడండి, అబ్బో వాట్ ఏ బ్యూటిఫుల్. ఇక్కడ కూడా ఉంది మెట్లెక్కనికి. మెట్లకి పైకి వచ్చి అట్లా వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఫ్రెష్ అయితే చూడండి, వాటర్ బాగా వస్తుంది కదా. ఓకేనా ఫ్రెండ్స్, ఇగో వాటర్ వస్తున్నాయి. ఒక గుడారు కప్పారు. ఎక్కడో వాడుతారు సాంగ్స్. ఇవి డైరెక్ట్ పాడతారు అనమాట. ఒక ఇంక్రీస్ బార్ లాక్. ఇది ఓపెన్ బార్, క్లోజ్ బార్ కాదు. ఓకే, ఇటు సైడ్ చూడండి ఎలా ఉందో. ఇగో రాళ్ళ మధ్యలోనే దాంట్లోనే డెకరేషన్గా మార్చుకొని ఉంటాం అన్నమాట. మన సైడ్ ఏమో రాళ్ళ భూమి అంటే డేకరు రాళ్ళ ల్యాండ్స్ అంటే. ఇక్కడ దీంట్లోనే ఒక విచిత్రంగా వాడేస్తుంది. గిదే చూడండి ఫ్రెండ్స్, పబ్ అంటే బార్, ఓన్లీ బార్, ఓపెన్ బార్. అంటే ఇలా కూర్చొని మంచిగా సాంగ్స్ వినుకుంటా ఎంజాయ్ చేసుకుంటా తాగుతారనమాట. ఆ టేబుల్ ఖాళీ ఉంది చూడండి, అక్కడ మస్తు ఉంది.
ఆ టేబుల్ ఇక్కడ కూర్చొని ఫిట్టింగ్ చేసి కథం. ఇటు 10 బిల్డింగ్స్, 10 to 20 బిల్డింగ్స్ అని చెప్పినా కదా ఆ ఏరియా. ఈ బిల్డింగ్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి అటు సైడు. ఓకేనా, నేను చాలా రోజులు అయింది కాబట్టి రాక చూస్తున్నా. ఇక అటు వెళ్దాం, అటు వెళ్ళి ఆ సర్కిల్ చూసుకొని అటు వెళ్దాం. ఓకే, మీరు ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ వస్తే ఒక కరెక్ట్ సాయంకాలం 4 గంటలకు ఇక్కడ బయలుదేరితే ఈ సిటీ మొత్తం తిరిగేయచ్చు. నైటు 10 లోపల 11, 12 దాటితే మళ్ళీ అవుట్లుక్ కనిపించదు. చూడండి ఇక్కడ ఈ పబ్బు లోపలికి వెళ్ళడానికి, పబ్బులోకి వెళ్ళడానికి టికెట్లు తీసుకుంటాం. ఓకే, ఇది మొత్తం కింద నుంచి పైకి రావట్లేదు. ఇట్లా చూడండి, కింద నుంచి పైకి రావాలంటే మన ఫోన్లో పడతలేదు. బ్యాక్ సైడ్ పోతేనే మీకు అడ్డం వస్తున్నాయి. ఈ సర్కిల్ ఇప్పుడు అటు వెళ్దాం మనం. ఓకే, అటు నుంచి వచ్చినాం మనము. అక్కడ మెట్రో ఉంటుంది, ఇటు సైడ్ వెళ్ళాము. ఇక అక్కడ వెళ్ళాము. ఇటు సైడ్ అంటే గిదే ఏదో కాదు, ఇన్ సైడ్ అవుట్ సైడ్ ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ ఒక గేట్ ఉంటుంది. మళ్ళీ ఇది చూడండి ఒకసారి, కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తారు. ట్రాఫిక్ జామ్ ఎక్కువ అయింది. ఇది చూడండి, భలే ఉంది కదా. వాట్ ఏ బ్యూటిఫుల్ నౌ హైటెక్ సిటీ మైండ్ స్పేస్. చూడండి ఫ్రెండ్స్, ఇది బిల్డింగ్ పద్ధతి. ఆ ఒక్క కాలంలో మనకు దాదాపు 1, 2, 3, 4 ఈజీగా 4 కాలాలు వస్తాయి. 4 కాలాలు పట్టేదంతా ఒక కాలం ఉంది. ఈ పెద్దదైతే చూడండి, ఇది ఒకటైతే చాలు మనకు ఇల్లు అయిపోతుంది. ఇంటి దగ్గర మన చిన్న హౌజే అయిపోతుంది. ఇట్లా కింద నుంచి తీస్తారు, దారాది దారం. అదేనికి కింద ఒక ఫ్లోర్ అయిపోయి ఉంటుంది. ఎటు చూసి ఇక్కడ బండలే ఉంటాయి, రాళ్ళు. ఒక సైడ్ చూస్తే మీకు కనిపిస్తుంది. ఆ రాళ్ళనే కట్ చేస్తారు అన్నమాట. ఆ రాయిని కట్ చేసి ఇట్లా దించుతారు కిందికి. మొత్తం బండనే ఉంటుంది. ఇక్కడ కూడా రాయే చూడండి, అది మీకు కప్పిపెట్టిలే. కానీ ఈ చెట్లు ఉన్నాయి అడ్డము, చూపిస్తా. ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది మళ్ళీ మైండ్ స్పేస్ ఉంది, అటు సైడ్ ఉంది. ఓకే గాయ్స్, ఇది లిఫ్ట్, ఇక్కడ ఎక్సిలేటరు వస్తున్నారు. మర్లేరాయా, ఎక్సిలేటర్ మస్తు అందంగా ఉంది. లైట్లు వేయలేదు, ఒకటే వేసారు. ఈ రాళ్ళు చూపిస్తున్నా కదా మీకు, ఈ రాళ్ళు చూపిస్తున్నా కానీ అది మొత్తం రాలే, కాకపోతే కవర్ కప్పిరు. వర్క్ జరుగుతుంది కానీ ఈ కింద ఈ మెట్లు. ఇది మన బార్ అండ్ రెస్టారెంట్ ఫుడ్స్. ఇటు సైడ్ వెళ్తే గేట్ నెంబర్ బిల్డింగ్ 1 to 9. ఇటు సైడ్ ఇది బాగుంది. నా డ్యూటీలు అయిపోయినాయి కాబట్టి వెళ్తురు. ఇన్సైడ్ ఇంకా వస్తురు, మరి నైట్ షిఫ్ట్ వాళ్ళు ఇట్లా వస్తురేమో బహుశా. అది ఎగ్జిట్. ఇందులో అన్నీ బార్లే ఉన్నాయి. అక్కడ రాళ్ళు ఉన్నాయా, అక్కడ రాయి కనిపిస్తుంది, లైట్లు వేసి పెట్టారు. సర్కిల్ మాత్రం మంచిగా తయారు చేసి. ఒకప్పుడు ఇది ఖాళీగా ఉండే, ఇదంతా లేకుండే. ఇక్కడ సర్కిల్ ఉండేది, ఆడ ఒక చిన్నది ఉండే అంతే. ఇంత అందంగా చేస్తారు అనుకోలే ఆ రోజు చేస్తుంటే. ఏదో చేస్తారు అనుకున్నాం. ఈ రౌండ్వి రాడ్లు పెడుతున్నాం కింద.
కింద రాడ్లు పెడుతున్నాడు, ఏదో జరుగుతుంది అనుకున్నాం కానీ ఇంత బాగుంటుంది అనుకోలేదు. ఆడ కూడా సర్కిల్ ఉంది, అక్కడో సర్కిల్ ఉంటుంది. ఇంకా ఈ ఒక్క సర్కిల్ కాడికి వెళ్దాం, బాగుంటుంది. ఇక్కడ ఉండేది మెట్రో స్టేషన్. ఇటు సైడు బిల్డింగ్ నెంబర్ 1 నుంచి 9కి ఇటు సైడు. ఇక్కడ నుంచి లిఫ్ట్ వస్తుంది. ఇట్లా దిగి వెళ్ళొచ్చు. ఇట్లానేమో నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మనం ఒకసారి నడుచుకుంటూ వెళ్దాము. ఈ నుంచి ఆడికి వెళ్తా, ఏం చూపియంలే, ఓకే వీడియో లెంత్ అవుతుంది ఇప్పటికే. ఓకేనా గాయస్? ఇగో ఈ సర్కిల్ది, ఇగో ఇది అందులో క్యాంటీన్ అన్నమాట. మొత్తం గిన్నెలే ఉన్నాయి, ప్లేట్లు, గిన్నెలు, కిచెన్ కటింగ్ చేస్తుంది మనోడు. ఇక సెక్యూరిటీలు మనోళ్ళు కూర్చున్నారు. ఇటు సైడ్ నుంచి అగో బిల్డింగ్ అక్కడ ఉన్నాయి కదా, 10 to 20 బిల్డింగ్స్ అంటే అవే. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చినాం అనమాట. వీడికి వెళ్తే సర్కిల్ వస్తుంది, సర్కిల్ బాగుంటుందని చెప్పిన కదా, వచ్చి ఆన్ చేస్తాం. ఆడొకటి హోటల్ కనిపిస్తుంది కదా, దిగో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఉంది వే. ఇది సర్కిల్ అన్నమాట. ఇట్లా ఇక్కడ ఇదైతే చిన్న ఉంది సర్కిల్, మంచిగా ఫోన్లో పట్టేస్తుంది. అక్కడ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఒకప్పుడు అది ఖాళీగానే ఉండే, అది హోటల్, వెస్టిన్ హోటల్. ఆ హోటల్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. దీన్ని మొత్తం నేను చూపించానులేండి. ఇటు సైడ్ ఉంటాయి బిల్డింగ్లు, చెప్పినా కదా 1 to 9 అని. ఈ ఏరియా అనమాట, 1 to 9 వరకు వస్తాయి. అటు సైడ్ వెళ్తే అక్కడ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అక్కడ హోటలు, అటు సైడ్ వెళ్ళాక బయటికి వెళ్ళడానికి వస్తుంది. ఇది కూడా ఈ మధ్యనే కట్టారు, అంటే చాలా రోజులు అయింది. మనం వచ్చి ఇప్పుడు వస్తున్నాం కాబట్టి టైం పట్టి ఉంటాయి. ఇది చూడండి మనం వచ్చిన ఏరియా, ఇది ఇన్ను అది అవుట్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మైండ్ స్పేస్ హైటెక్ సిటీ మొత్తం. ఈ మైండ్ స్పేస్ అంటే చాలు, ఎవరైనా తీసుకొచ్చి తింటారు. తర్వాత ఈ నుంచి ఇక్కడ పక్కపక్కలే ఉంటుంది దుర్గం చెరువు, ఇన్నార్బిట్ మాల్, కేబుల్ బ్రిడ్జి. ఇక్కడ ఇటు సైడ్ వెళ్తేనేమో సైబర్ టవర్ వస్తుంది, ఇటు సైడ్ వెళ్తే మైండ్ స్పేస్ వస్తుంది. ఆడ 3వ గేట్ అని చెప్పినా కదా, అటు సైడ్ ఆ గేట్కి వెళ్తేనేమో దుర్గం చెరువు సైడ్ వెళ్తాం. ఓకేనా గాయస్? మీకు అర్థమైందో లేదో నాకు తెలిసి. ఆ హోటల్ కాడ నుంచి రైట్కి వెళ్తే మెట్రో స్టేషన్, లెఫ్ట్కి వెళ్తే దుర్గం చెరువు మెట్రో స్టేషన్ అక్కడ వస్తుంది, దుర్గం చెరువు సైడ్. ఇటు సైడ్ వెళ్తేనేమో కూకట్పల్లి సైబర్ టవర్ అటు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.